ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఆటపురుపు అని చెప్పి గేమ్స్ నాటకాలు వేశారు. దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెటకారం చేస్తారు. ఎంతవరకు సమంజసం ఇలా చేయడం? అసెంబ్లీ సమావేశాలు అంటారా? వాటిని అసెంబ్లీ సమావేశాలు అంటారా? శాసనసభ అనేటటువంటిది నిర్వహించేటటువంటి తీరు ఎంత అభ్యంతరకరం అంటే, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ, నవ్వుల పాలు చేస్తూ, నవ్వులాటలుగా చిత్రీకరించినటువంటి వాటిని శాసనసభ సమావేశాలు అనేటటువంటి ఆ పేరుతో పిలవడం కూడా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నేతగా గుర్తించటానికే భయపడేటటువంటి, నీకు గుర్తిస్తే నీకు సమయం కేటాయించాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్పేసి భయపడి మీరు అంత దూరం దాక్కొని పారిపోతూ జగన్ గారి మీద వ్యంగ్యాస్త్రాలు విసరడం మూలాన ప్రజల్లో మీ డొల్లతనం, మీకున్నటువంటి మీ బలహీనతలు బయటపడతాయే తప్ప మరొకటి కాదనేది మాత్రం వాస్తవం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదొకటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక మాట అన్నట్టు 40 ఏళ్ళు టీడీపీని మనం లేపామని చెప్పి, మళ్ళా అదే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ ఆట విరుపు కార్యక్రమాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు సీఎంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఏంటి ఆయన మాటలు అర్థం? ఇప్పుడు ఆయన ఒక టెంట్ హౌస్ పార్టీ ఓనర్. అతనికి తన పార్టీని ఎవరికో ఒకళ్ళకి అద్దెకిచ్చుకొని ఆ అద్దెకి వచ్చినటువంటి డబ్బులతో బ్రతికేటటువంటి నిజంగా ఒక దళారీ లాంటి వాడు, ఒక బ్రోకర్ లాంటి వాడు, ఒక పవర్ బ్రోకర్ లాంటి ఈ పవన్ కళ్యాణ్ని అంత పెద్దగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అతన్ని అసలు విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. అతను ఆటలో అరటిపండు లాంటి వాడు. ఎంత అంటే నిజానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనుభవిస్తున్నటువంటి బహుదారిద్ర్యానికి ప్రధాన కారకుల్లో పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రధాన కారకుడు. ఎందుకంటే ఈరోజు కాపులకు ఐకాన్గా ఉన్నటువంటి ఒక ముద్రగడ పద్మనాభాన్ని చంపేశారు. అంటే ఆయన్ని భౌతికంగా ఏమీ చేయలేక అతన్ని రాజకీయంగా దెబ్బతీశారు, రాజకీయంగా చంపేశారు. అట్లాగే వంగవీటి మోహన్ రంగా చరిష్మాని తొక్కేశారు. ఎంత పకడ్బందీగా కాపులకు ఎంతో సేవ చేసినటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి